హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో చూపిస్తున్న గేదెలన్నీ గుజరాత్ విజిట్లో బాగా మనం కవర్ చేసిన గేదెలన్నీ ఇవి. అంటే ప్రజెంట్ టైంలో ఎండాకాలంలో గుజరాత్లో గేదెల రేట్లు ఎట్లున్నాయి, అసలు గుజరాత్లో ఇప్పుడు గేదెలు అవైలబుల్ ఉన్నాయా లేవా, ఇంకా ఏమైనా విషయాలు ఉంటే వాటి గురించి అయితే ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా వీడియోను లైక్ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే గుజరాత్లో ఇప్పుడు గేదెలు అయితే చాలా ఉన్నాయి. కాకపోతే ఈడిన గేదెలు అయితే జున్ను పాల మీద ఉన్న గేదెలు ఉన్నాయి. అయితే వారం 10 రోజుల్లో ఈడినాకి రెడీ ఉన్న గేదెలు అయితే ఉన్నాయి. చాలా గేదెలు అవైలబుల్ ఉన్నాయి. అయితే మన సైడ్ ఎవరైతే సేల్ పాయింట్ ఉందో, అంటే మన గుజరాత్ నుంచి మన సైడ్ తెచ్చి సేల్ చేసే వాళ్ళైతే గుజరాత్లో గేదెలు లేవు, ఎండాకాలం కదా గేదెలు అవైలబుల్ లేవు అని చెప్తున్నారు. కానీ అది అబద్ధం. గేదెలు అయితే బాగున్నాయి. వాళ్ళెందుకు ఈ గేదెలన్నీ అయితే మనం రైతుల దగ్గర డైరెక్ట్ కవర్ చేసిన గేదెలు. కాకపోతే మన సైడ్ తెచ్చి అమ్మే వాళ్ళేమో గేదెలను ఆయిల్ రాసి, అంటే నూనె రాసి అంతా మేకప్ చేసి పూటకు 7-8 లీటర్ ఇచ్చే గేదెను 10-11 లీటర్ ఇస్తా అని చెప్పి 1,50,000, 1,30,000 నుంచి 50-60 రేంజ్లో వచ్చే గేదెలను 1,90,000, 2,00,000, 2,20,000, 2,30,000 వరకు అమ్ముతున్నారు. అట్లయితే వారు ఒక్కొక్క గేదెకు మినిమం 50,000 దాకా కమిషన్ ఈజీగా తీసుకుంటారు. ఎవరైతే గుజరాత్ వచ్చి గేదెలు కొన్నారో వాళ్ళకైతే ఇది బాగా అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రజెంట్ టైంలో గుజరాత్లో అయితే ప్రెగ్నెంట్ గేదెలు అయితే ఉన్నాయి. అంటే వారం 10 రోజుల్లో ఈనేటి గేదెలు అయితే ఈన్న గేదెలు అయితే జున్ను పాల మీద ఉన్న గేదెలు అయితే దొరుకుతున్నాయి. మీరు ఏజెంట్ దగ్గర పోయినా కూడా స్టార్టింగ్ గుజరాత్ నుంచి మీ లొకేషన్కి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎంత పడుతుంది అది ముందు అడగాల. ఇంకా ఏజెంట్ ఒక్కొక్క గేదెకి ఎంత కమిషన్ తీసుకుంటాడు. అదేవిధంగా అక్కడ గుజరాత్లో మనం గేదెల కోసం ఎప్పుడైతే తిరుగుతామో జంగల్లో, దానికి ఒక వెహికల్ కావాలా. ఆ వెహికల్కి ఒక రోజుకు వాళ్ళు ఎంత ఛార్జ్ తీసుకుంటారు అది కూడా ముందే అడగాల మనం. ఎందుకంటే గేదెలు తీసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ విషయాలు అయితే మీరు ముందే అడిగి తెలుసుకుని మీకు ఓకే అయితే ఆ ఏజెంట్ దగ్గర కొనండి, లేకుంటే వేరే ఏజెంట్ దగ్గర వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీకు అట్లాంటి ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు కాంటాక్ట్ చేయండి. మీకు ఒకటి కాదు 5-6 ఏజెంట్ల నెంబర్, కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో అయితే ఎలాంటి డౌట్ లేదు. ప్రజెంట్ టైంలో అయితే గేదెలు బాగా అవైలబుల్ ఉన్నాయి. మన సైడ్ తెచ్చి ఎవరైతే గేదెలు అమ్ముతున్నారో వాళ్ళు ఒక్కొక్క గేదెకు మినిమం 40-50 వేలు ఈజీగా సంపాదించుకుంటున్నారు. అది కూడా మీరు గమనించాలా. గేదెలు కొనేటప్పుడు జాగ్రత్తగా కొనండి, మోసపోకుండా కరెక్ట్ రేట్లో కొనుగోలు చేయడానికి ట్రై